జై భీమ్ మిత్రులందరికీ. విషయం ఇందాక మాట్లాడింది ఇది రెండోది. ఇందాక మాట్లాడిన దానికి మధ్యలో అంతరం కలిగింది, దాని మీద మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాం. విషయం ఏంటంటే, ఇప్పుడు మాల మహానాడు ఉంది. మాల మహానాడు అని పేరులో మీరు బ్లూ కండువాలు వేసుకుని బ్లూ జెండాలు పెట్టుకుంటున్నారు. నేను ఒకటి ఎస్పీ గారికి, గవర్నమెంట్ ఆఫీసర్లకి, పోలీసు వారికి నేను చెప్పేది ఒకటేనండి. ఈ బ్లూ కండువాలు టీడీపీ కానీ, వైఎస్ఆర్ కానీ, జగన్మోహన్ రెడ్డి, ఇటువంటి చంద్రబాబు నాయుడు, ఇటువంటి వాళ్ళు పార్టీలు వెనకాల బ్లూ కండువాలు వేసుకుని రౌడీల కింద చేస్తున్నారు మా ఊళ్ళని వాళ్ళు. ఎందుకంటే వీళ్ళ మీద ఏదైనా గొడవ జరిగితే వాళ్ళ మీదకి అట్లా సీట్ల కేసులు ఎట్టెత్తాకే బ్లూ కండువా ఆడేస్తున్నారు. బ్లూ కండువా వేసుకున్న వాడు అందరూ కూడా దళిత నాయకులు కాదు, దళితులు కాదు. బ్లూ కండువాలు వేసుకున్నవాడు అట్టా సీటుకి అర్హుడు కాదండి. అది మీరు గమనించండి సార్. నేను ఐఏఎస్ ఆఫీసర్, నేను ఒకటే చెప్తున్నానండి. పోలీసు వారికి, ఎస్పీలకి, డిఎస్పీ గారికి, నేను పోలీసు వారికి ఒకటే చెప్తున్నాను. ఈ బ్లూ కండువాలు వేసుకున్నవాడు ఎవడో కూడా దళితులు కాదండి. అలాగని సొసైటీలో ఎవరన్నా బ్లూ కండువాలు వేసుకుని అంబేద్కర్ వారసుమని ఎవరన్నా అట్రాసిటీ కేసులు పెడితే వాళ్ళు అవి కరెక్టో కాదో తెలుసుకుని మీరు కేసులు కట్టండి. అటువంటివి కూడా జనం కూడా మాలాంటి వాళ్ళని అనుసరించి మీరు ఏదన్నా పొరపాట్లు ఏమైనా జరుగుతుంటే అవి మాలాంటి వాళ్ళు ఉన్నారో, మా నాయకులు, మాలాంటి నాయకులు ఉన్నారో, మేము దాన్ని రాజ్యాంగాన్ని పద్ధతిగా వెళ్తాం తప్ప రాజ్యాంగాన్ని ఎప్పుడు తుంగలో తొక్కి చెయ్యం. మేము మాలాంటి వాళ్ళకి తెలియపరిస్తే మేము అది ఎస్ఆర్నో కాదు కనుక్కుని చేస్తాం. కొంతమంది ఈ బ్లూ కండువాలు బ్లూ అంబేద్కర్ని అడ్డెట్టుకుని బ్లూ కోట్లు వేసుకుని రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతూ చూస్తున్నారో, మా అట్రాసిటీ కేసులని నీరు ఖర్చులాగా చేస్తున్నారో, మా రిజర్వేషన్లు నీళ్ళు ఖర్చులాగా చేస్తున్నారు. మా రిజర్వేషన్లు కాపాడుకుంటాం. మాకు రిజర్వేషన్లు కావాలి. కుల వ్యవస్థ ఉంది. కుల వ్యవస్థ ఉన్న గురించే మాకు రిజర్వేషన్లు వస్తున్నాయి. మాకు రిజర్వేషన్లు కావాలి. మేము ఎదగలేదు, మా పిల్లలు ఎదగలేదు, ఇంకా మా పిల్లలకి మాకు భవిష్యత్తులు ఉన్నాయి. దాని గురించి మేము ఎప్పుడు కూడా రాజ్యాంగాన్ని అనుసరించేలాగే ఉంటాం తప్ప రాజ్యాంగాన్ని తుంగలో తొక్కం. అలాగని దళిత క్రైస్తువులని చెప్పుకున్న వాళ్ళని ఎప్పుడు మేము సపోర్టించాం. దళిత క్రైస్తవుడు అన్నవాడు దళితుడిగా చాలామంది అవుతుంటే అటువంటి వాడు మేము ఎవడన్నా కేసు పెట్టినా అది ఏదైనా అవుతే పాలసీ కింద మేము వచ్చి మేము గవర్నమెంట్కి తెలియపరిచి దాన్ని రీకౌంటింగ్ చేయించి దాన్ని పునరుద్ధరించేలాగా చేసి దాన్ని విచారించేలాగా చేస్తామని మేము చెప్పుకున్నాం. సొసైటీకి మేము ఒకటే చెప్తున్నాం. రాజ్యాంగంగా అంబేద్కర్ ఒక వారసులుగా మేము చెప్తున్నాం. మా రాజ్యాంగాన్ని మేము ఎప్పుడు కాపాడుకుంటాం. మా రిజర్వేషన్ మేము ఎప్పుడు కాపాడుకుంటాం. దాన్ని తూట్లు పాడవనివ్వం. ఈ గవర్నమెంట్లు మారినా కానీ, ఏది మారినా కానీ వీళ్ళు రౌడీల కింద వాడుకుంటే కొండవల్లి అంటున్నారు తప్ప మేము చూసాం. రాజమండ్రిలో చూసాం, ఇక్కడ గుంటూరులో చూస్తున్నాం, అలాగే ఒంగోలులో చూస్తున్నాం. ఈ కొండవాలు వేసుకుని దాని ముసుగులో రౌడీల కింద చేస్తున్నారు. అంబేద్కర్ వారసులు అనుకుంటూ బ్లూ కొండవాలు వేసుకుని బ్లూ జెండాలు పట్టుకుంటున్నారు. అది చెల్లవు. వాళ్ళ క్రైస్తవులు అయితే ఎప్పటికీ క్రైస్తవులే, మా దళితులు కాదు, మా దళిత బిడ్డలు కాదు. మీరు మారుతప్పుడుగైనా మారండి. ఉద్దేశంలోకి వచ్చి మీరు హిందువుగా ఉండి మీకు రాముడు అంటే ఇష్టం లేకపోతే అంబేద్కరే రాశారు, రాముడికి దండం పెట్టడం, దేవుడు అన్నవాడికి దండం పెట్టనని అంబేద్కర్ ఉద్దేశం తీసుకున్నాను. అలా మీరు అందరూ బుద్ధిగా మారతారని, మీరు మీ మీ హక్కులు మీరు కాపాడుకుని పలమొత్తే ఉద్దేశంకి వస్తారని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభిమానిస్తున్నాను. నేను తెలిసో తెలియకో నేను హిందువు కింద పక్క ఉన్నాను. నాకు ఆ హిందువు కింద ఉంటుంటే మనం కొంతమంది ఇష్టపడుతున్న బుద్ధిజం తీసుకున్నాను. అలా ప్రతి ఒక్కరు తీసుకోవాలనుకున్నాను. ఆకివీలో 150 మంది చేత బుద్ధిజం తీపించుకుంటాను అన్నారు. లేదు, ఇంకా రఘురామకృష్ణరావు మీద ఫైట్ చేస్తున్నారు. అతను ఎద్దును పట్టుకోవాలంటే ముక్కుతాడు వేయాలి, గిత్తను పట్టుకోవాలంటే ఆ ముక్కుతాడు వేసేవాడు సరైనవాడు వేస్తేనే ఆ గిత్త నిలబడుతుంది. ఎవడ మట్టుకాడు ముక్కుతాడు వేస్తకే వెళ్తే తన్నుతుంది, కుళ్ళబొడిచి కుమ్మి పడదెంగుతుంది ఆ గిత్త. అదిరా అబ్బాయి తెలుసుకోండి. గిత్త జోలికి వెళ్తే ముక్కుతాడు వేసేవాడు వేయాలి దానికి.
అది వెయ్యాలంటే ఎవడేయాలి ఆడు వెయ్యాలి. ఎస్ సార్. మీరు అలాగే మాల మహానాడు పేరు చెప్పి ఇవాళ మాల మహానాడు నాయకులందరూ కూడా క్రైస్తవులే. ఆ హైదరాబాద్లో ఉన్నాడు చిన్నయ్య గారు, చిన్నయ్య ఒకడే మాల మహానాడుని కాపాడుకుంటాకే ఒక దానికి మాట్లాడే అర్హుడు, అంతే తప్ప మాల మహానాడు నాయకులు అందరూ కాదు. మీరు గవర్నమెంట్ వారు కూడా ఎంఆర్ఓ గారికి, తహసీల్దార్లకి, అలాగే ఆర్డీఓలకి మొత్తం కేసులు పెట్టినప్పుడు ఎస్పీలకి మీ అందరూ కూడా తెలుసుకోండి సార్. ఈ పాలసీ కేసులు వచ్చి మా పరువు తీస్తున్నారు, ఇటువంటి పట్టించుకోకండి సార్. అటువంటి వాడు నాయకుడు లేదో మీరు ఎంక్వైరీ చేయండి సార్. వాళ్ళు రౌడీ చీటర్ ఆడి మీద ఎక్కువకుండా రౌడీ చిట్టు ఓపెన్ చేసేయండి. ఎక్కడ గొడవ జరుగుతుంటే వీడి ఇంట్లో గొడవ జరుగుతూనే ఉంటాడు. అక్కడ ఉండరా ఏంటి? అక్కడ నాయకులు ఉండరా ఏంటి? అక్కడ ఉంటారు కదా. నువ్వు మోటప్ చేయాలంటే ఇక్కడ ఫోన్ ఉంది, ఫోన్ నుంచి ఇక్కడ నుంచి కౌరంపు చెప్పు, ఎడ్యుకేట్ చేయి కుర్రోళ్ళని. అంతేగాని మీ భూకొండ వాళ్ళు వేసుకుని వెళ్ళిపోయి మేము మాల మహానాడు అని మీద వేసి కులాన్ని చెడ్డ పేరు తేకండి. నేను చెప్పేది అది. జై భీమ్.